హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మటన్ కూర వండుతున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక తరిగిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొద్దిగా వేగిపోయాక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వీటిని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కారం ఆయిల్ అంతా మొత్తం ముక్కలకి మంచిగా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది. ఇంకొక స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ముక్కలకి ఉప్పు కారం మంచిగా పట్టించి అవి అన్నీ మంచిగా వేగిపోయేలాగా చూసుకోవాలి. కాసేపు మూత పెట్టి వేసుకోవాలి. తర్వాత బాగా ఉడికిపోయిందా లేదా బాగా చెక్ చేసుకున్న తర్వాతే వాటర్ వేసుకోవాలి. లేదంటే నీచు వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ సరిపడినంత ఉంటేనే బాగుంటుంది. తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో ఇలా అయితే ఉంది. మూత తీసి ఒక పీసు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. మటన్ కదా త్వరగా ఉడకదు. మటన్ అయితే ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి మటన్ కర్రీ సర్వ్ చేసుకోవాలి.
అన్నంలోకి మటన్ కర్రీ చాలా సూపర్గా ఉంది. టేస్ట్ సూపర్గా ఉంది.